వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా మీడియాతో కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, వర్ధంతి సందర్భంగా ఇక్కడ తిరువూరులో శాసనసభ్యుని క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతి చేసి 2 దండలేసి కాసిన పూలు చల్లి ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అంబేద్కర్ ఆలోచన విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాం. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో బతకాలి అంటే ముందు ఎవరైనా చేయాల్సిన పని ఏంటంటే పిల్లలందరినీ బ్రహ్మాండంగా చదివించాలి. పిల్లలకి మంచి చదువును అందించాలి, ఆత్మవిశ్వాసాన్ని అందించాలి, ఆత్మగౌరవంతో బతికే జీవన విధానాన్ని వాళ్ళకి నేర్పాలి. కులాలకి మతాలకి అతీతంగా భారతీయులందరూ సమానంగా బతకాలి, అందరూ అభివృద్ధి చెందాలి అని ప్రపంచంలోనే అద్భుతమైన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ నాయకత్వంలో రూపొందించడం జరిగింది. కాబట్టి చాలామంది అంబేద్కర్ని ఒక కులానికే పరిమితం చేశారు. వాస్తవానికి ఎవరైతే అంబేద్కర్ మా నాయకుడు అని చెప్తున్నారో ఆ కులాల వాళ్ళే అంబేద్కర్కి ఎక్కువ ద్రోహం చేస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలకి తూట్లు పొడుస్తున్నారు. అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా బతుకుతున్నారు. కాబట్టి నిజంగా అంబేద్కర్కి స్ఫూర్తి అంటే పిల్లల్ని చదివిస్తూ చెడు అలవాట్లు దూరంగా ఉంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ అందరితో కలిసి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లటమే నిజమైన అంబేద్కర్ ఆలోచన విధానం. దానికి కావాల్సిన అసలైన పునాది చదువు. మళ్ళీ ఎందుకు చదువు గురించి చెప్తున్నామంటే, చదువు లేకపోతే ఈరోజు అంబేద్కర్ ఎవరో మనకు తెలిసి ఉండేది కాదు. ఆయన చదువుకోకపోతే ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం, మనం ఎవరో చదువుకునే వాళ్ళం కూడా చదువుకునే అవకాశం కూడా వచ్చేది కాదు. చాలామంది అనుకుంటారు ఒకవేళ అంబేద్కర్ వల్ల ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఏమన్నా జరిగిందేమో, మాకేం జరిగింది అనుకుంటారు. భారతీయ కుల వ్యవస్థలో కమ్మ, కాపు, రెడ్డి వీళ్ళు అగ్రకులాలు కాదు. చాలామంది తెలియక అనుకుంటారు వీళ్ళెవరు అగ్రకులాలు కాదు. అగ్రకులాలంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, మిగతా వాళ్ళందరూ శూద్రులే. అంబేద్కర్ లేకపోతే కమ్మైనా, రెడ్డి అయినా, కాపు అయినా ఈరోజు వ్యవసాయ పనులు చేసుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి. మరి వీళ్ళు కూడా ఈరోజు చదువుకొని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందారు అంటే దానికి కారణం అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాలు. లేకపోతే వర్ణ వ్యవస్థ ఏం చెప్తుంది?